కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలానికి శనివారం హంద్రీనివా కాలువ ద్వారా కృష్ణా నదీ జలాలు చేరుకున్నాయి. బైరెడ్డిపల్లి మండలం నుంచి తోటకొనమ మీదుగా గ్రావిటీ ద్వారా దానమయ్య గారి పల్లి వరకు నీరు ప్రవహించింది. వీకోట మండలం కృష్ణపురం వద్ద జలాలు కుప్పం వైపు ప్రవహిస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ నాటికి పరమసముద్రం చెరువుకు చేరుకుంటాయి. ఇప్పటికే కుప్పం సమీపంలోని శాంతిపురం మండలంలోకి కూడా జలాలు ప్రవేశించాయి. జూలై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నందికొట్కూరు హంద్రీనివా ఫేజ్ 1 కార్యక్రమంలో విడుదల చేసిన నీటి ప్రవాహం దాదాపుగా 500 కిలోమీటర్ల మేర ప్రవహించి కుప్పం చేరుకుంటున్నాయి. దిగువన ఉన్న చెరువులను నింపుతూ కృష్ణా జలాలు తరలివస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు నెలాఖరున కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద హంద్రీనివా జలాలకు జలహారతి అర్పించనున్నారు. హంద్రీనివాతో కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు తగ్గనున్నాయి. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్స్ వేసి ట్యాంకర్ల నీటిని కాలువల్లో పోసి నీటిని వదిలినట్లుగా స్కిట్ వేశారు. అప్పట్లో పరువు మొత్తం పోయింది. కనీసం పనులు కూడా పూర్తి చేయలేదు. చంద్రబాబు వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కృష్ణాకు ముందుగానే వరద రావడంతో నీళ్లు కుప్పం వరకు తీసుకురాగలిగారు.